హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పు స్టైల్ తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను రైస్ వాటర్ గురించి. అండ్ ఈ రైస్ వాటర్ వచ్చేసి రెగ్యులర్ గా అందరూ యూజ్ చేసే ఫెర్మెంట్ చేసిన వాటర్ కాకుండా నేను రైస్ ని కూడా గ్రైండ్ చేసేసి ఫెర్మెంట్ చేసి వాడాను అనమాట. చాలా బాగా మంచిగా రిజల్ట్స్ అనిపించింది. అండ్ ఇది నా పైనే కాకుండా నేను మా పాప పైన కూడా ట్రై చేశాను అనమాట. సో తనకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ అయితే మనము రైస్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ తర్వాత ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూపిస్తాను. అండ్ రిజల్ట్స్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయనేసి. ఓకేనా? సో తప్పకుండా వీడియో మొత్తం చూసేసి నచ్చితే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఫస్ట్ మనము రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. అండ్ అందులోకి నేను హాఫ్ కప్ రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆర్గానిక్ వైట్ రైస్ అనమాట, ప్లెయిన్ వైట్ రైస్. తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోండి. సో ఈ రైస్ వాటర్లో రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మినరల్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటాయండి. అండ్ విటమిన్ బి అండ్ సి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అన్నవి మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే చాలామంది ఈ రైస్ వాటర్ అన్నది యూజ్ చేస్తారనమాట. అండ్ మంచి బెనిఫిట్స్ కూడా పొందుతూ ఉన్నారు. సో చూసారు కదా, వాష్ అయితే అయిపోయింది. అండ్ తర్వాత మీకు మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 కప్స్ యాడ్ చేస్తాను అనమాట వాటర్. అండ్ తర్వాత ఇలా బాగా స్క్వీజ్ చేయండి, బాగా నీట్ చేయండి. మీరు ఆ రైస్ని మినిమం ఒక 5 మినిట్స్ అయితే అలా నీట్ చేయండి. సో చూసారు కదా, మనకు కలర్ అంతా ఇలా వైట్గా క్లౌడీగా వస్తుందన్నమాట. సో చాలామంది ఇలానే లీవ్ చేస్తారు ఫెర్మెంట్ చేయడానికి. బట్ నేనేంటంటే మనకి ఆ రైస్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ కూడా కావాలి కాబట్టి నేను ఈ మెథడ్ అనేది ఫాలో అవుతున్నాను. ఇది ఇంకా ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. సో చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోకి టోటల్గా మీరు రైస్ కూడా యాడ్ చేసేసుకొని ఫుల్ గ్రైండ్ చేసేసేయండి మెత్తగా. సో మనకి రైస్ మిల్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో జస్ట్ ఫెర్మెంట్ చేసిన వాటర్ యూస్ చేసే కంటే ఇది ఇంకా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ తర్వాత నేను ఒక గ్లాస్ జార్లోకి ఇది మొత్తం యాడ్ చేసేస్తున్నాను. సో ఇది ఎప్పుడు ఇలా వాడితే ఎప్పుడు రిజల్ట్స్ ఉండవండి. ఇది ఫెర్మెంట్ అవ్వాలి కంపల్సరీగా. 24 అవర్స్ అయితే ఫెర్మెంట్ చేయాలి మనము ఈ రైస్ వాటర్ అన్నది. అప్పుడే మనకి ఇందులో పిచేరా అనే ఈస్ట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో దట్ మన హెయిర్ గ్రోత్కి అది హెల్ప్ చేస్తుందన్నమాట. సో చూసారు కదా, ఒక గ్లాస్ జార్లో ఇలా వేసేసుకొని ఒక 24 అవర్స్ అలా పక్కన పెట్టేసేయండి. సో చూసారు కదండి మన రైస్ వాటర్. సో ఇందులో మనం రైస్ కూడా వేస్ట్ చేయలేదన్నమాట. సో రైస్ కూడా మనం గ్రైండ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ రైస్ వాటర్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 24 అవర్స్ పెట్టాను నేను. ఇది 24 అవర్స్ ఫెర్మెంట్ అయిందనమాట. సో వెంటనే అప్లై చేసుకుంటే రిజల్ట్స్ అన్నవి అంత ఉండవు. బట్ మీరు 24 అవర్స్ కంపల్సరీగా ఫెర్మెంట్ చేసి పెట్టుకుంటే మాత్రం అప్లై చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అన్నవి ఉంటాయి. అండ్ సో చూసారు కదండి, మన రైస్ వాటర్ అయితే రెడీ అయిపోయింది. 24 అవర్స్ అయిపోయింది అనమాట. ఇది నెక్స్ట్ డే. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ నేను మా పాప పైన ట్రై చేస్తున్నాను. అండ్ నేను కూడా అప్లై చేసి చూపిస్తాను. సో మీరు ఇలా డైరెక్ట్గా కూడా పోసేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఒక స్ప్రే బాటిల్లో కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. లేదు అంటే ఒక బౌల్లో వేసేసుకొని అందులోకి మీ హెయిర్ని మొత్తం కూడా డిప్ చేసేసేయండి, సోక్ చేసేయండి బాగా హెయిర్ని. సో చూస్తున్నారు కదా, నేను ఇలా స్ప్రే చేస్తున్నాను అనమాట జస్ట్ మీకు చూపించడానికి. లేదు అంటే నేను మొత్తం సోక్ చేసేసేదాన్ని ఒక బౌల్లో పెట్టేసి. సో అందుకే కొంచెం ఎక్కువ చేసుకుంటే మనకి అప్లికేషన్ అనేది ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత ఇందులో నేను డిసడ్వాంటేజెస్ కూడా చెప్తానండి. అదేంటి అంటే మీరు రైస్ వాటర్ని 30 to 40 మినిట్స్ అంతకంటే ఎక్కువసేపు పెట్టుకోకండి. ఎందుకంటే అందులో మనకి ఒక 40 మినిట్స్ తర్వాత మనకి ఏమవుతుందంటే అందులో బ్యాక్టీరియా అన్నది ఫామ్ అవుతుందన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఆ ఇచ్చినెస్, ఇరిటేషన్ ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. సో లేనిపోని మళ్ళీ డాండ్రఫ్స్ అలాంటివన్నీ ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి మీరు రైస్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను కూడా అప్లై చేస్తూ ఉన్నాను. నేను లేయర్స్ లాగా తీసేసి అంత మొత్తం స్ప్రే చేసేసి ఒక 2 to 3 మినిట్స్ మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. సో రెగ్యులర్ రైస్ వాటర్ యూసేజ్ వల్ల ఏంటంటే మనకి మన హెయిర్ స్ట్రాండ్స్ అన్నవి బాగా స్ట్రెంగ్తన్ అవుతాయండి. అండ్ డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఈ రైస్ వాటర్ అన్నది. సో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.
అండ్ ఇది చూసారా, నేను 30 మినిట్స్, మ్యాక్సిమం నేను 30 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టుకోలేదన్నమాట. సో తర్వాత ఏంటంటే హెడ్ బాత్ చేసేసాను వితౌట్ షాంపూ అండ్ వితౌట్ కండిషనర్. పాపకు కూడా అలానే చేయించాను వితౌట్ షాంపూ. సో చూసారు కదా, ప్లెయిన్ వాటర్తో వాష్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. సో వీక్లీ వన్స్ ఒకసారి ట్రై చేసేసి రిజల్ట్స్ అన్నవి మీరే చూడొచ్చు. సో చాలా మంది చెప్తా ఉంటారు రైస్ వాటర్ చాలా పడదు ఇది అని చెప్పేసి, బట్ అదేం లేదండి. వాళ్ళకి ఎంత టైం పెట్టుకోవాలి ఏంటి అనేసి డీటెయిల్స్ తెలియకపోయి ఉండొచ్చు. సో వెంటనే మనము ఒక హాఫ్ అన్ అవర్ చేసి పెట్టుకుంటా ఉంటారు, అలా కాదు. ఇది కంపల్సరీగా ఫెర్మెంట్ చేస్తేనే మనకి రిజల్ట్స్ అన్నవి తెలుస్తాయి అనమాట. సో చాలా వరకు హెయిర్ ఫాల్ కూడా బాగా తగ్గుతుంది అండ్ కంట్రోల్ అవుతుంది అనమాట, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యు నెక్స్ట్ వీడియో.